మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. రూపారెడ్డి మరణం పట్ల మహబూబ్ నగర్ పట్టణ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ టీచర్స్ అసోసియేషన్ నాయకులు, ఉపాధ్యాయులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆమె మృతికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. కొవ్వొత్తులు చేత పట్టుకుని అంబేద్కర్ కూడలి నుండి తెలంగాణ చౌరస్తా వద్దకు ర్యాలీ నిర్వహించి అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ అక్షరాలు నేర్పిన గురువును దారుణంగా చంపడం తీవ్రంగా ఖండించదగిన నేరం. ఇది సమాజంలో నైతిక విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో తెలియజేసే విషాదకర సంఘటన అని, విద్యాబుద్ధులు నేర్పి జీవితానికి పునాది వేసే టీచర్లపై ఇలాంటి దాడులు జరగడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు అని, ఈ తరహా సంఘటనలు జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలలో నైతిక విలువలను పెంచడం అత్యంత ఆవశ్యకం అని, కోపం, ఆవేశాలపై తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వినాశానికి దారితీస్తాయో పిల్లలకు చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా చెప్పాలి అని, తల్లి, తండ్రి, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, అది సమాజ మనుగడకు ప్రాథమిక సూత్రం అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డైరెక్టర్ అయిన రూపారెడ్డి గారి మరణం ముఖ్యంగా చెప్పాలంటే సొసైటీలో ఏం జరుగుతున్నది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు. అంటే స్కూల్ స్టూడెంట్స్ ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతున్నారు అనేది అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మీద ఓన్లీ స్కూల్లో టీచర్ చెప్పడము లేకపోతే అక్కడికి వచ్చేవాళ్ళు చెప్పడమే కాదు, ముందు ఇంటి దగ్గర నుండి అయితే దేనికోసం వెళ్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది పేరెంట్స్ నుండి కూడా ఉండాలి. డెఫినెట్గా ఇది అందరినీ బాధపరిచే విషయము. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన వాళ్ళకి సేఫ్టీ లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ స్కూల్లో చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ ఇట్లాంటి వ్యవహారాల్లోకి వెళ్తున్నారు అంటే సమాజం ఎడిపోతుంది. అండ్ మెయిన్ మన హ్యాండ్స్లో ఉన్నటువంటి మొబైల్ నుండి వాళ్ళు ఏవి నేర్చుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయము. సో ఏవి ఖండించాలో అవి అందరి బాధ్యత కూడా. ఇదేదో ఒకరి బాధ్యత, మాకు సంబంధం లేదు, లేకపోతే కొంతమంది వరకే రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేది కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. అండ్ ఆల్సో ప్రైవేట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, అలానే గురువుల్ని ఏ విధంగా అంతకు ముందు ఉన్న సమాజం దృష్టించిందో ఇప్పుడు వాళ్ళ విలువలన్నీ కూడా ఎట్లా తగ్గిపోతున్నాయి అనేదానికి ఉదాహరణ అనమాట. గురువు ఏమైనా దండిస్తే చాలు వచ్చేస్తారు పేరెంట్. ఎందుకు దండిస్తారు గురువు అనేది తెలియని పరిస్థితి అనమాట అయిపోయింది పేరెంట్స్ నుండి కూడా. సో పేరెంట్స్ మా నుండి మేము చెప్పేది ఏంటి అంటే పేరెంట్స్ డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయము, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు. లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఇట్లాంటి ఆలోచనలు పెడుతున్నారు అంటే ఏం ఆలోచిస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు. సో అందరి బాధ్యత ఇది. నిందితుల్ని డెఫినెట్గా శిక్షించాలి. అండ్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ. పిల్లలు వాళ్ళ లోపల ఈ క్రైమ్ థాట్స్ అనేవి పెరగడానికి ప్రధానమైన కారణం ఏమన్నా డ్రగ్స్, గంజాయి లాంటివి ఏమన్నా మనం చూస్తున్నాం కదా, ఎస్పీ గారు చెప్పింది అయితే అవి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది అదే చెప్తున్నాను. చిన్నప్పటి నుండి వాళ్ళు ఏం చూస్తున్నారు, తల్లిదండ్రులు ఎస్ డెఫినెట్గా చూడాలన్నమాట. తల్లిదండ్రుల బాధ్యత అంటే మేము స్కూల్లో డబ్బులు కట్టేస్తున్నాము, అంతా స్కూల్ది రెస్పాన్సిబిలిటీ లేకపోతే టీచర్ది రెస్పాన్సిబిలిటీ అని వదిలేస్తే కుదరదు. ఎందుకంటే ఇంటి దగ్గర మోస్ట్ ఆఫ్ ది టైం ఇవే చూస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, సో వాళ్ళకి టైం ఉండదు. ఏం చేస్తున్నారు అనేది కొంచెం కూడా అబ్జర్వ్ చేయట్లేదు అనమాట. ఆ సూపర్విజన్ లేకపోవడం వల్లనే చిన్నప్పటి నుండి కూడా ఆ ఆలోచనలు డెవలప్ అవుతాయి. ఏదో సడన్గా ఒక్కరోజు జరిగేది కాదు అది. డెఫినెట్గా చిన్నప్పటి నుండి వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ అయితే రెస్పాన్సిబుల్గా ఇంటి దగ్గర నుండి మొదలవ్వాలి. ఆ బాబు ఎవరైతే హత్య గురైందో చేసిండో వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్లో వచ్చేవాడు, ఈ సంవత్సరం వచ్చిండు. మన బిహేవియర్ బాగాలేకుంటే ఈమె ఆల్రెడీ ఇవన్నీ స్కూల్కి వెళ్ళి పంపించింది. పంపిస్తే మళ్ళీ పేరెంట్స్ వచ్చి ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు. ఇది ఎక్కడ జరిగిందంటే నల్గొండ దగ్గర మల్లెపల్లి జరిగింది, నాగార్జున హై స్కూల్లో. ఎందుకంటే ఆమె పంపించిన తర్వాత మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ అయ్యి బాండ్ రాపించి మళ్ళీ వానికి ఆల్రెడీ అన్ని అలవాట్లనే తెలుసు.
అయినా దీంతో పాటు ఇంకో 10th క్లాస్ అయిపోయినా కూడా దీంట్లో భాగస్వామి ఉన్నాడు. దీంతో పాటు ఇంకో ఉన్నాడు. అయితే వానికి డ్రగ్స్ అంటే ఈ యొక్క మార్గద్రవ్యాలు ఇంత చెప్తున్నా సీఎం గారు ఇంతవరకు ఏ గవర్నమెంట్లో కూడా ఇట్లా లేకుండే మీరు ఇంతకు మీరు విద్యాశాఖ మంత్రి ఉండి ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ చనిపోతే నీ నల్గొండ జిల్లాలో మంచి మంచి చిస్మార్కాలు మంత్రులు ఉన్నారు. అంతమంది ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? నేను విద్యాశాఖ కాపాడుతా, ఏం కాపాడుతున్నావు? మా ప్రైవేట్ స్కూల్ ప్రాణం తీసినావు, మా ప్రైవేట్ స్కూల్ ఒక ప్రిన్సిపల్ ప్రాణం తీసినావు. మేము ముందే చెప్తాం, అరే ప్రైవేట్ స్కూల్ కూడా ఒక అవగాహన సమస్య ఇవ్వండి, పోలీస్ వాళ్ళతో మాకు అవగాహన ఇవ్వండి అని ఎన్నోసార్లు డిఓకు చెప్తున్నాం. పట్టించుకోవు, ఏదో నాకు తెలుస్తుంది ఏం చేస్తా అంటున్నావు. కానీ ఈరోజు ఒక నిర్దాక్ష్యంగా ఆ టీచర్ పాపం స్కూల్ అయిపోయిన తర్వాత వస్తే ఆమె ఇద్దరు కూడా మాస్క్ వేసుకొని ఆ మాస్క్ వేసుకొని ఆ పిల్లలు టీచర్ అంటే చాలా షార్ట్ ఉంటారు. ఆ పిల్లలని పేరు పెట్టి అరే అని చంపేస్తామని చెప్తున్నాను. అయితే ఆమె మాట్లాడుతుంటేనే పటా వాళ్ళు పోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక అవసరం తర్వాత మళ్ళీ వచ్చినవాడు ఇంతకీ పరిస్థితి వచ్చిందని కూర్చుపోయేవాడు. ఇంకే ఎక్కడ పోతుంది ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, అరే ఎందుకోసమని, మంచి కోసమా చెడు కోసమా? ఈ యొక్క దుర్మార్గాన్ని మేము పనిచేస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇంకా ఎక్కడైనా జరగకూడదు. సీఎం నువ్వు విద్యాశాఖ మంత్రి గారిని పలికి రావు, ఇంకా ఎవరికైనా ఇచ్చి దాన్ని కాపాడుకో, లేకుంటే ఇంకా ఎన్నో ప్రాణాలు పోతాయని మేము జిల్లా ప్రైవేట్ స్కూల్ తరఫున మేము కోరుతున్నాం. తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, మీరు మీ పిల్లలకు వాట్సాప్ ఇచ్చి ఎంత కరోనా బ్యాచ్ వచ్చిన వాళ్ళు కరోనా బ్యాచ్ 3 ఏం చదువుకోలే, ఏం చదవలే కనుక ఏదో మీరు వాళ్ళకి వాట్సాప్ ఫోన్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి మీరు ఎవరి ప్రాణం తీసుకొస్తున్నారు? ఇష్టం ఉంటే చదివియండి, లేకుంటే మీకు అనేక. ఈ సంఘటన చూస్తుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని మహాకవి అందశ్రీ గారు అన్నట్టుగా ఈరోజు మనిషి మాయమైపోతున్నాడు, రాక్షసత్వం రాజ్యం వెళ్తుంది. చిన్న పిల్లలు కూడా ఇంత క్రిమినల్స్గా తయారై ఒక గురువు, దైవం కంటే తల్లిదండ్రుల కంటే గొప్ప అయిన గురువును దారుణంగా రాక్షసంగా హత్య చేయడం అనేది చాలా రాక్షస కార్యక్రమం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వివరించాలి. చిన్న పిల్లలకు గంజాయి, డ్రగ్స్ అందకుండా, అందుబాటులో లేకుండా, సెల్ ఫోన్లు అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలి. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంతటి దారుణమైన చర్య ఇంకోసారి జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా కఠినంగా వివరించాలి. వెంటనే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితులను వాళ్ళనైనా సరే వాళ్ళ హత్య, వాళ్ళ దారుణమైన పద్ధతి చూస్తుంటే ఒక క్రిమినల్స్గా, ప్రొఫెషనల్ క్రిమినల్స్గా, వృత్తిపరమైన క్రిమినల్స్గా చేసింది కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని మళ్ళీ ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ ర్యాలీని మేము అభినందిస్తూ మద్దతిస్తూ ముఖ్యంగా ఖండిస్తారు. మన పిల్లల భవిష్యత్తు కొరకే కదా, మన పిల్లల భవిష్యత్తు కొరకే వాళ్ళు చిన్న శిక్షలు వేస్తారు. దాన్ని ప్రోత్సహించాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి, మనం మీ కొరకే టీచర్స్ ఉన్నారు, ఆ టీచర్స్ ఏమైనా అన్నా కానీ మీ కొరకే చెప్తారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి టీచర్లను ఒక దైవంగా మీరు పూజించాలి, గౌరవించాలి. వాళ్ళను మీరు అగ్రస్థానంలో మీ ఉదయంలో గౌరవించాలని చెప్పి చిన్నప్పటి నుంచే పిల్లలకు వాళ్ళకి ఆ విధంగా పిల్లలకు బోధించాల్సిన అవసరం ఉంది. స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు జరిగినటువంటి సంఘటనను చూస్తే నేను ఒక తెలుగు టీచర్గా పిల్లలకు మోరల్ వాల్యూస్, నైతిక విలువలు లేవని అనిపిస్తుంది. నాకు ప్రతి ఒక్కరు పాఠాలు చెప్పడం కొద్దిసేపు పక్కన పెట్టి పిల్లలకు నైతిక విలువలు నేర్పియాలి. సమాజంలో ఎలా బతకాలి, గురువులను ఎలా పూజించాలి, తల్లిదండ్రులతో గౌరవంగా ఎలా ఉండాలి అనే విషయాలు ఒక పీరియడ్ కేటాయించాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా పిల్లలకు చదువుతో పాటు చక్కని క్రమశిక్షణ ఇవ్వాలి. మా పిల్లలు తల్లిదండ్రుల కంటే మా దగ్గరనే ఎక్కువ టైం ఉంటారు. మేమైతే చెప్తూ ఉంటాం, ఏమని నైతిక విలువల్ని చెప్తూ ఉంటాం, వాళ్ళకి తెలియజేస్తుంటాం. మంచి
ఏది చెడు ఏదని చెప్తుంటాం. కానీ ఈరోజు ఆ విద్యార్థులు చేసిండ్రు. దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే టీచర్లు చెప్పిన నైతిక విలువలు వాళ్ళ మనసులో ఉన్నాయి, కానీ వాళ్ళు ఏదో వ్యసనాలకి లోన్ అయ్యి ఆ విధంగా అన్ని కత్తిపోట్లు ఎవరు చెయ్యరు. టీచర్ చేతి పట్టుకొని రాపిస్తుంది. ఒక్కసారి పొడిచినప్పుడైనా టీచర్ గురించి అతనికి గుర్తుకొస్తుంది, కానీ అతను స్పృహలో లేడు. ఏదో వ్యసనాలకు గురయ్యి టీచర్ని అన్ని కత్తిపోట్లు పొడిచాడని నాకు అనిపిస్తుంది. రూపారెడ్డి గారికి మేము ఆమె యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.